అవును. ఆ రోజున ముస్లింలకు అనుకూలంగా ఉంటున్నాడు, పాకిస్తాన్‌కి అనుకూలంగా వ్యవహరించాడు, హ్మ్. పాకిస్తాన్‌ని మొక్కలు చేయడానికి సహకరించాడు, కాశ్మీర్ మొక్కలు చేయడానికి సహకరించాడు. భారతదేశంలో 3 ప్రధానమంత్రులయ్యారు. హ్మ్. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి కావడం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్‌ని తొక్కేశాడు. అట్లాగే భారతదేశాన్ని సెక్యులరిజం అనే పదాన్ని యాడ్ చేయించుకున్నాడు. హ్మ్. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే పాకిస్తాన్ అనేటటువంటి ముస్లిం దేశానికి అతనే తోడ్పడ్డాడు. లక్షలాది మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోతుంటే హ్మ్. ఆ రోజున చూస్తా ఊరుకోవడంతో పాటు పాకిస్తాన్ ఇక్కడి నుంచి వెళ్ళినోళ్ళు అక్కడ పాకిస్తాన్ నుంచి మనోళ్ళను ఊచకోత కోసి శవాల్ని ఇండియాకి పంపించేస్తే, ఆ పంపించిన వాళ్ళ యొక్క ఆస్తులని ఇక్కడి నుంచి వెళ్ళిన ముస్లింలు తీసుకున్నారు, అక్కడున్న ముస్లింలు తీసుకున్నారు. హ్మ్. ఇక్కడ సరిహద్దుల్లో ఉన్నటువంటి మసీదులు, ఇక్కడ ఉండే ముస్లింలందరూ కూడా ఇక్కడ వదిలేసి అటు వెళ్ళిపోయారు పాకిస్తాన్. ఆ ఇళ్లల్లో ఉండటానికి ఒప్పుకోలేదు ఇతను. హ్మ్. అట్లాగే ఆ మసీదులలో తలదాచుకుంటుంటే మసీదు పెద్దలు కూడా సహకరిస్తే, గాంధీ గారు మాత్రం వాళ్ళందరూ ప్రార్థనలు చేయరు, మీరు మసీదులో వదలకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్నాడు. హుహు. దాన్ని ప్రజలు తప్పుపట్టారు. నువ్వేం మాట్లాడుతున్నావు? హ్మ్. అక్కడి నుంచి కట్టుబట్టలతో వస్తే హ్మ్. వాళ్ళు అక్కడ మసీదులో ఉంటుంటే, అది కూడా ఖాళీ అయిన మసీదులో ఉంటుంటే, నువ్వు వాళ్ళని చచ్చిపోమంటావు రోడ్డు మీదకి వచ్చి పసి బిడ్డలతో సహా హ్మ్. అన్నటువంటిది. అది క్రమంగా గాంధీ గారి మీద వ్యతిరేకత దేశ విభజన తర్వాత పెరిగింది. ఓకే. అందులో ఇంకోటేంటి, మన దేశ స్వతంత్రానికి, ఏ దేశానికైనా స్వతంత్రం అంటే ఏంటి, అవతలోడు